ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ఆహార ధాన్యపు పంటల్లో ప్రధానమైనది వరి. ఖరీఫ్ కంటే రబీ వరి దిగుబడులు ఎక్కువ. కానీ రబీలో పండించిన ధాన్యం నూక ఎక్కువ అవుతుంది అనే భావన రైతుల్లో ఉంది. అందుకే రబీలో ధాన్యాన్ని నిల్వ చేసుకోకుండా కళ్ళల్లోనే వచ్చిన రేటుకు అమ్ముకుంటారు. దీంతో నష్టాల పాలవుతుంటారు. అసలు ధాన్యం నూకవడానికి కారణాలేమిటి? ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి? నూక కాకుండా సాగులో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? వివరంగా తెలుసుకుందాం రండి. సాధారణంగా ధాన్యం నూక అవడానికి కారణం ఆరబెట్టడంలో తేడాలే అన్న అపోహలో ఉంటారు రైతులు. కానీ పంటకాలంలో యాజమాన్య లోపాలు కూడా ధాన్యం నూక అవడానికి కారణభూతమవుతాయి. యాజమాన్యంలో మొదటిగా శ్రద్ధ పెట్టాల్సింది రకాల ఎంపిక పైన. రబీలో స్వల్పకాలిక రకాలనే సాగుకు ఎంచుకోవాలి. ఎందుకంటే తక్కువ కాలంలో పంటకొచ్చే ఈ రకాల్లో ఎండలు మొదలకముందే గింజలు పాలు పోసుకుంటాయి. కాబట్టి ముందుగానే కోతలు పూర్తవుతాయి. అదే దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే పంటకాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మంచి ఎండల్లో పంట కోతకొస్తుంది. ఆ ఎండలకు ధాన్యం బాగా ఎండిపోయి నూక ఎక్కువవుతుంది. కాబట్టి రబీ సాగుకు అనువైన స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం ముఖ్యం. అంతేకాదు పంటకు అందించే పోషకాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. సాగు ప్రారంభంలో అడుగున అందించే భాస్వరం ఎరువులను మోతాదుకు మించి వేయకూడదు. అలానే పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులకు బదులు సూటి ఎరువుల వాడకం మేలు చేస్తుంది. పూత దశలో నత్రజని ఎరువులు వేయకూడదు. ఒకవేళ పూత దశలో నత్రజన్ని అందిస్తే అదనపు పిలకలు వచ్చి లేత కంకులు ఏర్పడతాయి. ఈ లేత కంకులు కోతకొచ్చిన పైరులో కలిస్తే గింజ నూకవుతుంది. చిరుపట్ట దశలో పొటాష్ను తగు మోతాదులో అందిస్తే తాలుగింజ శాతం తగ్గుతుంది. గింజ పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. రబీ వరికి కోత సమయం ప్రధానమైంది. కర్ర పచ్చిగా ఉన్నప్పుడు, అంటే 80% గింజలు తయారైనప్పుడే కోతలు చేయాలి. పైరు మీదనే ధాన్యం ఎండుతుంది కదా అని కోతలు ఆలస్యం చేస్తే పంట త్వరగా ఆరుదలకొచ్చి నూక శాతం పెరుగుతుంది. వీలైనంతవరకు కోసిన ధాన్యాన్ని నీడలో ఆరబెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతుంటాయి. ఈ ఎండలో ఆరబెడితే ధాన్యం నూకవుతుంది. ధాన్యాన్ని పలుచగా ఆరబోయాలి. అదే మందంగా ఆరబోస్తే పైన ఉన్న ధాన్యం త్వరగా ఎండి క్రింది పొరల్లోని ధాన్యం తేమను పీల్చుకుని నూక కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ధాన్యంలో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. తేమ శాతం 12 ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి. 12% కంటే తేమ ఎక్కువగా ఉంటే ధాన్యం ముక్కిపోతుంది. అదే తేమ శాతం 12 కన్నా తక్కువగా ఉంటే ధాన్యం నూకవుతుంది. సంచుల్లో నింపిన ధాన్యాన్ని గాలి వెలుతురు బాగా ఉన్న గోదాముల్లో నిల్వ చేయాలి.